హాయ్, వెల్కమ్ టు హైతర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి 2 బిల్డింగ్స్ అండి, G+1. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది. ఒకటి సౌత్ ఈస్ట్లో ఉంది, ఒకటి ఈస్ట్ ఉంది. సైజ్ వచ్చేసి 22.5 x 60 అండి, 150 గజాలు ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంది, ఒకసారి మనం చూద్దాం. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకు ప్రైస్ కూడా కొద్దిగా నెగోషియబుల్ ఉంటుంది. ప్లస్ మనం కూడా కొద్దిగా ఎలాంటి డిజైన్ కానీ ఎలాంటి పేటీ కానీ మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూద్దాం ఏ విధంగా ఉందో ఒకసారి. మనం దాంట్లో ఇంటి లోపలికి వెళ్ళి మనం వచ్చేసి కార్ పార్కింగ్ వెళ్తున్నామండి. ఇది కార్ పార్కింగ్ కింద వస్తుంది మొత్తం పూర్తిగా. యాజ్ యూజువల్గా మనకు ఈశాన్య మూలకు వచ్చేసి సంప్ ఉంటుంది, బోరు ప్లస్ సంప్ అండి. ఇది మెట్లు వస్తుంది, స్టీర్ కేస్ ఉంటుంది. ఇది ప్లస్ వచ్చి కింది G4లో వచ్చేసి మనకు గ్రాండ్ మనకు ఒకటి దర్వాజా ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా 100% టీక్ అండి. ఈ G4లో ఉన్నటువంటి మనము హాల్లోకి వెళ్తున్నాం. ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి హాల్ చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అంతేకాకుండా నార్త్ సైడ్ కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా. ప్లస్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి కిచెన్గా చేస్తున్నారు. ఇది ఓపెన్ కిచెన్. ఇది ఇక్కడ విండో వస్తుంది. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి ఇది. ప్లస్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, చాలా స్పేసెస్గా వచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. ప్లస్ వచ్చి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, బ్రిక్ వర్క్ నడుస్తుంది, ప్లాస్టిక్ కూడా వస్తుంది. జస్ట్ ఒక 3-4 మంత్లో అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది బిల్డరు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,60,00,000 అని చెప్తున్నారు. నెగోషియబుల్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది కాబట్టి. మనం మళ్ళీ పార్కింగ్కి వచ్చామండి. పార్కింగ్ గురించి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. స్టీర్ కేస్ గుండా చూద్దాం. స్టీర్ కేస్ గుండా వెళ్తున్నాం మనం. స్టీర్ కేస్ గుండా మన ఫస్ట్ ఫ్లోర్ రావడం జరిగిందండి. ఇది చూడండి, ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్. ఇది కూడా వచ్చేసి మనకు సింహద్వారం అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి సింహద్వారం. ఇది 100% టేక్, బ్రిక్ వర్క్ నడుస్తుంది. బ్రిక్ వర్క్లో మనం చూడవచ్చు ఎలాంటి బ్రిక్ వాడుతుంది కూడా, క్వాలిటీ మనకు అర్థమవుతుంది. ఈ మొత్తం చుట్టూ వచ్చేసి 9 ఇంచెస్ వాల్, మధ్యలో 4 ఇంచెస్ వాల్ ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది ఈ కిచెన్కి ప్లస్ ఇక్కడ వాష్ ఏరియా కండి. ఇదంతా ఈ ఇంచ్ ఇంతవరకు వాష్ ఏరియా. ప్లస్ కిచెన్ బ్యాక్ సైడ్ పూజా గది ఇవ్వడం జరిగిందండి. ఇది పూజా గది కిందకి వస్తుంది. ఇది ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ ఒకటి యూపీసీ HO కోర్స్ వాడతారు, మిగతా మొత్తం టీకే. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. చెప్పా కానీ చుట్టూతో మనకు ఇట్లా మనకు 9 ఇంచెస్ వాల్ పెడుతున్నారు. ప్లస్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చాం. అండర్ వర్క్ నడుస్తుంది. ఇది అటాచ్ బాత్రూమ్. ఇది సైజ్ వచ్చేసి 22.x 60, 150 గజాలు. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,60,00,000. ల్యాండ్ కాస్ట్ కూడా బాగానే ఉంది. ప్లస్ మన నాగోల్కి వెళ్ళే రోడ్కి సెకండ్ బిట్లోనే ఉన్నాం. స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.